ఆలస్యం చేయకుండా ఈ సిల్క్ సారీ మూవీని విష్ చేయడానికి వచ్చినటువంటి వెనకాల నుంచి జోకలేదు. అలాగే ఉన్న ప్రభు కానీ ఎక్కడ ఉన్నావు అర్జెంట్గా నేను కలవాలి, ఎప్పుడు కలవాలి అంటే సరే ఈవినింగ్ రమ్మని చెప్పాను. ఈరోజు ఫంక్షన్ ఉందన్నారు, ఈరోజు ఉండలేదు కదా అన్నాను. అదేంటి ఎక్కడికి అన్నాను, అనంతపురం వెళ్ళాలి అన్నాను. లేదు నువ్వు ఈ ఫంక్షన్ ఫినిష్ చేసుకుని వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్, నాకు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్తో రావడం జరిగింది. అదే కమలేష్ గారు. ఆయనతో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆయన సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ చూసి, ఎందుకంటే ఆయన కర్ణాటక నుంచి బెంగళూరులో నుంచి వచ్చారు. ఇద్దరం కన్నడలో మాట్లాడుకున్నాం ఇద్దరం. అలాగే ఆయన కన్నడలో కాకుండా ఫస్ట్ నేను తెలుగులోనే సినిమా చేయాలి, తెలుగు అంటే నాకు ఇష్టం, ఆ ఒక్క మాట నాకు చాలా తెలుగులో ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చాడు అనిపించింది. డెఫినెట్గా దీనికి నా వంతుగా నేను రావాలనుకున్నాను. దీని అంతటికీ కారణం మెయిన్ ప్రభు. ఇందాక శివాజీ చెప్పినట్టుగా ఆయన లేకపోతే ఇంతమంది ఇక్కడికి వచ్చేవాడు కాదేమో. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తెలియదు, డైరెక్టర్స్ తెలియదు, ఆర్టిస్టులు కూడా తెలియదు కదా. అలా ఈ ప్రభు దీన్ని ఇన్సైట్ చేసుకుని దీన్ని అందరినీ ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా ఎలా ఉన్నా ఇంకా ముందు ముందు ఎక్స్పీరియన్స్తో ఒక మంచి సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్గా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కమలేష్ గారిని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ కమలేష్ జీ. అండ్ అలాగే డైరెక్టర్ యాదగిరి గారు, సాంగ్స్ బాగున్నాయి. అలాగే మా హీరో కోటేశ్వరరావు గారు, చిచి సారీ వాసుదేవ్, ఎందుకంటే నాకు వాళ్ళ బ్రదర్ బాగా తెలుసు, శ్రీధర్ బాగా తెలుసు. అలాగే ఆయన ఫస్ట్ నా సినిమా ఖడ్గం ఫిల్మ్లో బిగినింగ్ ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. నేను చూసి షాక్ అయ్యాను, ఈ హీరోగా అప్పుడు ఎట్లా ఉన్నారో అందుకంటే ఇప్పుడు బాగున్నాడు ఈరోజు. సో ఇంకా మంచి సినిమాలు చేయాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. శారీ అనే సినిమాని వాళ్ళ టీజర్ ఓపెన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి టీజర్స్ లో ఎవరైనా సరే ముందుగా హీరో మాట్లాడతారు, కానీ ఇవాళ ఈ ప్రొడ్యూసర్స్ ని ప్రత్యేకంగా అందరూ కూడా ఇంత ఇదిగా కొనియాడుతున్నారంటే ఎంత మంచి ప్రొడ్యూసర్లు మనకు అర్థమవుతుంది. ట్రేడ్ లో చాలా పెద్ద బిజినెస్, వాళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో కూడా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నింటిలో కూడా వాళ్ళు అద్భుతమైన బిజినెస్ చేస్తూ సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఈరోజు రావటం జరిగింది. ముఖ్యంగా కమలేష్ కుమార్ గారు, రాహుల్ అగర్వాల్ గారు, హరీష్ చాండా గారు ముగ్గురు కూడా సినిమా మీద ఉన్న ప్రేమతో, అది కూడా ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టుగా తెలుగు సినిమా కన్నడకులైనా కూడా తెలుగు సినిమా చేయాలి అని మీరు అనుకోవటం, రావటం. ఇవాళ ఇదివరకుట్లాగా లేదు సార్. తెలుగు సినిమా ఒకప్పుడు రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సినిమా అంటే, ఇవాళ రోజున ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది తెలుగు. ఇవాళ తెలుగు సినిమా ఇవాళ వరల్డ్ వైడ్గా ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ హిందీ రంగంలో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, హీరోలు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ తెలుగు సినిమా నుంచి ఆఫర్ వచ్చిందంటే ఏమి రెండో మాట మాట్లాడకుండా వచ్చి యాక్ట్ చేసేస్తున్నారు. ఇవాళ తెలుగు సినిమా స్టేటస్ అది. ఇలాంటి స్టేటస్ ఉన్న ఈ అద్భుతంగా తీస్తున్న సినిమాల్లో ఇవాళ ఈ గొప్పగా తీయడానికి కారణం అంటే ముందుగా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ ని ప్రత్యేకంగా వారి గురించి చెప్పుకోవాలి. చాలా వాళ్ళ పెద్ద బడ్జెట్లో అద్భుతమైన సినిమాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఒక మంచి ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్కి వచ్చిన ఒక మంచి ఇంట్రెస్ట్ తోటి, ఒక మంచి కెపాసిటీ ఉండి, ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండి, ఏంటి ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గర వడ్డీలు కట్టక్కర్లేదు, మా సొంత డబ్బులతోనే మేము తీస్తామనేటువంటి స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ చూసినప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంత ఉంది. అందుకనే ప్రభు బాధ్యత తీసుకొని
వాళ్ళని చక్కగా నడిపిస్తూ ఎక్కడ కూడా ఎవరు మోసం చేయడానికి వీలు లేకుండా ఇలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి, ఇలాంటి వాళ్ళు ముందు ముందు ఇంకా మనం బాగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ ద్వారా మంచి సినిమాలు రావాలి అనేటువంటి మంచి ఆలోచనతో వచ్చి రావడం జరిగింది. చిత్రానికి నాగేంద్ర డైరెక్టర్, అలాగే మరి యాదగిరి గారు, వరికుప్పల యాదగిరి గారు మ్యూజిక్ అది ఇచ్చారు, చాలా సంతోషం. అలాగే హీరో వాసుదేవ్, కొన్ని సినిమాలు చూశాను ఇంతకు ముందు, కానీ ఆయనకున్న పర్సనాలిటీకి ఆయనకున్న ఫేస్ దీనికి ఆయన చేయగలిగింది సైలెంట్ బ్రేక్ రాలేదేమో అని నేను అనిపిస్తున్నాను. డెఫినెట్ గా రాబోయే రోజులు వస్తుంది వాళ్ళ, ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లో కూడా తెలుగు సినిమా తీస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా రావాలని, ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ సినిమాకి ఎప్పుడైనా సరే హీరో హీరోయిన్లే ముఖ్యం. వాళ్ళిద్దరు కూడా మంచి చక్కటి పర్సనాలిటీస్తో బాగున్నారు. ఇక మా కోటేశ్వరరావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. నేను ఎలా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నానో ఆయనకి నాకు బిజినెస్ డీలింగే ఎక్కువ ఉంది వారితో. ఆయన కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన. అయితే ఆయనకున్న పర్సనాలిటీ మూలంగా కానీ, ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్ మీద కానీ, ఈ సినిమా ఏ క్యారెక్టర్ ఏమిటి అని కూడా అడగకుండా అనేక సినిమాలు 800 సినిమాలు చేస్తుంటారండి ఇప్పటికీ. 150 ఫిల్మ్స్ చేశారు ఆయన. ఆయనకున్న పర్సనాలిటీ, ఒక ఎస్వి రంగారావు గారికి ఎలా పర్సనాలిటీ ఉంటుందో ఆయనకి అంత మంచి పర్సనాలిటీ ఉంది, అంత మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండే ముఖం అది. సరి అయిన క్యారెక్టర్స్ వచ్చి సరి అయిన ఇది వస్తే ఇవాళ ఆల్ లాంగ్వేజెస్ లో ఆయన ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సినిమాలో మీరు ఆయనకి ఎదురుగా మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆయన తీసుకొస్తున్నందుకు ఆయన తరఫున కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాస్ మషాల సినిమా కావాలి, ఆవిడ కూడా అలాంటి ఆ పాట కూడా అద్భుతంగా చేసి ఆవిడ చేసింది. ప్రభుని మాత్రం ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నాను. ఇలాంటి ప్రొడ్యూసర్లని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి గైడ్ లేకపోతే చీట్ చేసి పంపించారు అనుకోండి. అలాంటి ప్రొడ్యూసర్లని ఎందుకు వచ్చింది, మన బిజినెస్ మనం చేసుకోక ఇవన్నీ ఈ సినిమా ఏంటి అని ఒక సినిమాతో వెళ్ళిపోతాడు. అలా వెళ్ళకూడదు. పెద్ద సినిమాలు తీయించాలి, వాళ్ళతో పెద్ద సినిమాలు చేయాలి, చిన్న సినిమా చేయాలి, అలాగే పెద్ద సినిమా కూడా చేయాలి. కమెంట్స్గా ఎవ్రీ ఇయర్ 2 సినిమాలు తీయాలని చెప్పి మీరు వచ్చినందుకు తెలుగు సినిమా రంగం నుంచి అందరం కూడా మీకు వెల్కమ్ చెప్తున్నాం. గుడ్ లక్, గాడ్ బ్లెస్. మురళీమోహన్ గారిని బ్యూటిఫుల్ స్మైల్ అంటుంటే నిజం అనిపిస్తూ ఉంటుంది. ఒక పాట ఉంది, సిరిమల్లె పువ్వుల్ని నవ్వు, చిన్నారి పాపల్ని నవ్వు, చివురిస్తూ ఉండాలి నీ నవ్వు, చిరకాలం ఉండాలి మా నవ్వు, మా నవ్వు. నిజం ఈ పాట చేసి అసలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆయనకి నవ్వే ఆభరణం, నవ్వే గౌరవం, నవ్వే ఆస్తి అన్ని ఆయనకి. అంతటి నవ్వు, అంత నిలువెత్తు నవ్వు, అంత విలువెత్తు నవ్వు ఈ చిన్న సినిమాకి వచ్చిందంటేనే అదే పెద్ద సక్సెస్. ఎప్పుడు ఈవినింగ్ ఛాయ్ దగ్గర కలుస్తూ ఉన్నాం. ప్రభన్న ఎక్కువ చిన్న సినిమాల గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువ శివాజీ అయినట్టు దాసరి గారి దగ్గర నుంచి వచ్చిందో, ఇలా కమలేష్ గారనే ప్రొడ్యూసర్ ఈ సినిమా చేయాలి తమ్ముడు, ఎలాగైనా వాళ్ళు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఆ సినిమాని ఎలాగైనా మురళీమోహన్ అన్నయ్య, శ్రీకాంత్ని, వాళ్ళందరి మన వాళ్ళందరినీ పిలిచి దాన్ని కొంచెం ఒక సమజో సిల్క్ శారీ కమర్షియల్ టైటిల్. ఒకసారి సాయి రాజేష్ తీసుకుంటే హృదయకాలేమో నవ్వా మనం. ఏంటి హృదయకాలం ఏంటి, సాయి రాజేష్ కట్ చేశాడు, ఓ బేబీ సినిమా తీశారు, ఫీజు ఎగిరిపోయాయి అందరికి. సో నాగేంద్ర టైటిల్ బాగుంది, కమర్షియల్. అలాగే మా రాము గారి దగ్గర వర్క్ చేసావట. సో ఆల్ ది బెస్ట్ యాదగిరి, ఆల్ ది బెస్ట్. అలాగే వాసు ఆల్ ది బెస్ట్. అప్పటి నుంచి శివాజీని అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఎందుకంటే అమ్మాయికి హిందీ వచ్చిన వాళ్ళ కనపడ్డాను. సో అన్ని అడుగుతుంది అమ్మాయి హిందీలో, అంతే తప్ప. అదే డిస్కషన్ ఇందాక నుంచి నేను డిస్టర్బ్ చేయాలా వద్దా అని ఆలోచించాను. సో ఆల్ ది బెస్ట్ ఆల్ క్రూ అందరికి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు మన మురళీమోహన్ గారికి, నా మిత్రుడు శ్రీకాంత్కి, ఉత్తేజ్కి, దామోదరి గారికి, మిగతా అందరికీ, అందరికీ హృదయపూర్వక నమస్కారం. సిల్క్ శారీ ఈ సినిమా ఈరోజు ఈ స్టేజీకి రావడానికి, ఈ స్టేజ్ మీద పెద్దలు ఉండడానికి కారణమైన ప్రభుకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి సినిమా బతకాలంటే ప్రభు లాంటి వ్యక్తులు కొంతమంది, కానీ ఇటు తీసుకోకపోతే ఎంతమంది ఇక్కడికి వచ్చేవారు కాదు. అది చిన్న సినిమా బతికించడం కోసం తను పడే తపన. ఇది దాసన నగర్ దగ్గర ఉండేది, అక్కడి నుంచి తీసుకున్నాడు తిరిగి కూడా. ఇక ఈ స్టేజ్ మీద సూపర్ స్టార్లు ఉన్నారు. ఒకటి మా అన్నయ్య మురళీమోహన్ గారు అయితే, 2 మా శ్రీకాంత్. వీళ్ళిద్దరూ చిన్న సినిమా అంతా 100 సినిమాలు చేసిన హీరోలు. ఈ సినిమా కూడా
పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎంటైర్ యూనిట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు నాగేందర్. సో సిల్క్ శారీ మూవీకి ఇంత కలర్ఫుల్ అతిథులు అందరూ వస్తారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో శ్రీకాంత్ సార్తో మా మూవీ కొద్దిగా సిల్క్ శారీ మూవీ పెద్ద సినిమాగా సక్సెస్ అవుతుందని దీవించడానికి వచ్చిన శ్రీకాంత్ గారికి ప్రత్యేకించి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఇది సిల్క్ శారీ మూవీ వచ్చేసి ఒక రామ్ కామ్ థ్రిల్లర్ అండి. అంటే ఒక రోజ్ ఫ్లవర్ కి ఎంత వాల్యుబుల్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఒక సిల్క్ లేట్ వయసులో ఘాటైన వేషం వేయించారు, వేశాను. చూడాలి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇక మా కమలేష్ కుమార్ గారి గురించి చెప్పాలంటే, ఆయన ఫస్ట్ డే మేము ట్రయల్ షూట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే అదే చిరునవ్వు, అసలు మొహాన ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు. ఆయనకి సరైనటువంటి సహకారం కనుక మనం అందిస్తే సంవత్సరానికి 2 సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఈ సినిమా 24th రిలీజ్ అవుతుంది. రెండవ సినిమా కూడా ఆల్రెడీ చెప్పారు ప్రభు గారు ఇందాక, 3rd డిగ్రీ అని చెప్పేసి, అది కూడా త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఇది మేము బహుశా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో మొదలు పెట్టాం. మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేసరికి 3rd డిగ్రీ కూడా రెడీగా ఉంటుంది. ఈ రోజున మన ఇండస్ట్రీకి అటువంటి మంచి ప్రొడ్యూసర్స్ కావాలి, వారికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. అలాగే హరీష్ జీ, आपको भी बहुत बहुत बधाई। आप भी इसके पीछे रह के हमको सामने प्रोसीड होने के लिए बहुत ये दिया। बट मेरी जज्बातों को मैं हिंदी में बयां करना चाहूँगी. सो आई वुड लाइक टू थैंक्स माय डायरेक्टर नागेंद्र सर. थैंक यू सो मच सर, आपने मुझे ये मौका दिया. बिकॉज ऑफ हिम, क्योंकि ये मुझे चांस मिला था अपने टैलेंट को सामने लाने के लिए. सो मुझे नागेंद्र सर ने बहुत ही सपोर्ट किया और शायद मैं इतना अच्छा नहीं कर पाती अगर उन्होंने मुझे इतने अच्छे से गाइड नहीं किया होता. तो मैं नागेंद्र सर को सबसे पहले धन्यवाद देना चाहूँगी. थैंक यू सो मच सर. एंड सेकेंड मैं धन्यवाद देना चाहूँगी मेरे को एक्टर्स में कोटेश्वर सर, वासुदेव सर, इन्होंने मुझे बहुत ही सपोर्ट किया है. मुझे लैंग्वेज का प्रॉब्लम है और उन्होंने मुझे उसका मतलब क्या है, कैसे करना है, आपको सब समझाया है. एक फैमिली की तरह. ये पूरी चाहत प्रोडक्शन की टीम मेरी एक फैमिली है. तो मैं एक महीने से ज्यादा हो गया था हमने शूट किया था, तो मुझे एकदम परिवार जैसा फीलिंग हुई. और मैं मेरे प्रोड्यूसर्स की ही बात क्या करूं, वो इतने अच्छे, कमलेश सर, हरीश सर, राहुल सर खैर तो है नहीं, लेकिन इन्होंने मुझे किसी चीज की कमी होने नहीं दी. जैसे मेरे फैमिली में केयर, वो सभी आर्टिस्ट को एक जैसे देखते हैं, एक जैसे ट्रीटमेंट देते हैं. कोई भी मुझे जरा भी कमी नहीं. और शूट तो इतने अच्छे से हुआ, मुझे लगा ही नहीं कि मुझे लैंग्वेज का प्रॉब्लम है और मैं इतना इजीली वो एक्ट कर पाऊंगी बिकॉज ऑफ माय पूरी टीम. చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ శ్రీకాంత్ అన్నతో చేశాను, కట్కం. So it's a nice experience to have Srikanth Anna here, Murli Mohan sir, Shivaji Raja garu, Utesh garu, and all of the people on the stage. Thank you so much. ఈ మూవీలో ఏంటంటే నాది క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు నాది క్యారెక్టర్ పాజిటివా నెగిటివ్ అనేది మీరు తెలుసుకోలేకపోతారు. ఏంటంటే ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు కాదు, సిచ్యువేషన్ని బట్టి మనుషులు మారుతారు అన్న ఒక చిన్న పాయింట్ మీద ఈ మూవీ తీయడం జరిగింది. ఎప్పుడో 2 years బ్యాక్ నాగేందర్ గారు నాకు ఈ స్టోరీ చెప్పారు, ఆ తర్వాత గాయబైపోయారు. మన లాస్ట్ ఇయర్ నాకు ఫోన్ చేసి మనం ఈ సినిమా చేస్తున్నామంటే నేను ఇస్తానని చెప్పాను. తర్వాత మూవీ స్టార్ట్ అయింది. సో మూవీ చేయడం ఒక ఎత్తు అయితే ఇక్కడ దాకా తీసుకురావడం ఇంకో ఎత్తు. సో దీనికి అంతటికీ కారణం, ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ కమలేష్ గారు, హరీష్ గారు. అండ్ వాళ్ళు ఈ నాన్ ఫిలిం ఫీల్డ్కి చెందిన వాళ్ళు కాదు, అయినా కూడా ఎంతో ప్యాషన్గా ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ విత్ హూమ్ ఐ వర్క్ విత్. అండ్ ది ఎండ్ मुरली सर, रामू सर, सबको मेरा नमस्ते. मेरे को तेलुगु थोड़ा कम आता है लेकिन मैं हिंदी में ही बता रहा हूँ. सबने मेरे को बहुत सपोर्ट किया. मूवी में मेरा पैशन है, आगे भी मैं ऐसे ही करूँगा. आप मेरे को सब सपोर्ट करना.
पूरे कैमरा वाले, और पहले तो प्रभु सर को मैं बहुत धन्यवाद दे रहा हूँ क्योंकि वो मेरे को बहुत सपोर्ट किए। बोले मैं ये मूवी के लिए नहीं कर रहा हूँ, सिर्फ तेरे लिए कर रहा हूँ और एकदम सक्सेस करके लेके जाऊंगा। आप भी ऐसे ही मेरे को सपोर्ट करिए और पूरा मेरा सिल्क साड़ी की टीम को भी मेरा थैंक यू सो मच, मेरे को सपोर्ट किए। और मेरे पार्टनर हरीश भाई, उनको भी थैंक यू सो मच, और सब गेस्ट जितने भी आए हैं सबको मेरा बड़ा बड़ा नमस्ते, थैंक यू సో మచ్ సార్। సపోర్ట్ చేశారు కమలేష్ గారు, మేజర్ దీనికి పిక్చర్ కి రోల్ కమలేష్ గారిది, ఆయనతో పాటు మేము వచ్చేసాం అంతే। తర్వాత మురళీమోహన్ గారు మన టీజర్ రిలీజ్ చేయడానికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు సపోర్ట్ చేయడం। తర్వాత పెద్దలందరూ వచ్చారు, చాలా సంతోషము। ఈ పిక్చర్ తో మేము స్టార్ట్ చేస్తున్నాము, ఈ ఏడు ఒక 2 పిక్చర్ తీయాలని అనుకుంటున్నాం। కమలేష్ గారి కష్టం చాలా ఎక్కువ ఉంది, మేజర్ గా కమలేష్ గారి పార్ట్ ఎక్కువ ఉంది। థ్యాంక్ యూ టీం అందరికి, మా టీం అందరూ పర్ఫెక్ట్ టీం ఉంది, ఎవరితో మాకు ఏం కంప్లైంట్ లేదు। రవిరాజ గారు ఒక కమెడియన్ యాక్టర్ గా అద్భుతమైనటువంటి